తమిళనాడు రాజకీయ క్షేత్రం ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల దిశగా శరవేగంగా మారుతాయి. ఈ క్రమంలో పొరుగు రాష్ట్ర నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం తమిళనాడు రాజకీయాలపై ఎలా ఉండబోతుందనే అంశంపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తాజాగా వెలువడిన ఒక సంచలన సర్వే వివరాల ప్రకారం తమిళనాడులో ఈసారి అధికార మార్పిడికి లేదా పాత సమీకరణలు విచ్ఛిన్నాన్ని జగన్ వ్యూహాలు పరోక్షంగా దోహదపడుతున్నాయని తెలుస్తుంది. జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా అమ్మఒడి, రైతు భరోసా వంటివి తమిళనాడులోని సరిహద్దుల జిల్లాల ప్రజలకు ఎంతగానో ఆకర్షించాయి. కృష్ణగిరి, హోసూరు, వెల్లూరు వంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉండడంతో అక్కడ జగన్ ఫ్యాక్టర్ కీలకంగా మారింది. ఈ సర్వే నివేదిక ప్రకారం తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ద్రావిడ పక్షాలైన డిఎంకే మరియు ఏఐడిఎంకేల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా, మూడవ శక్తిగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలో తమిళగళం వేటి కాళగళం అనూహ్యంగా పుంజుకుంటుంది. జగన్ అనుసరించిన క్షేత్రస్థాయి వ్యూహాలు పక్కగా అమలు చేస్తున్న ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపుతుందని ఈ సర్వే స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా సామాజిక న్యాయం మరియు సంక్షేమ అనే నినాదాలతో జగన్ సాధించిన 2019 నాటి ఫలితాలను ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీ పునరావృతం చేయబోతుందని ఈ సర్వే విశ్లేషించింది. ఆ పార్టీ ఏది అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొన్నప్పటికీ మెజారిటీ ఓటర్లు సంక్షేమ పథకాల అమల్లో పట్టున్న నాయకత్వానికి పట్టం కడతారని సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్ మరియు ఆయన పోరాట పటిమను తమిళ ఓటర్లు నిశ్చితంగా గమనిస్తున్నారు. తమిళనాడులో బలమైన ఓటు బ్యాంకు కలిగిన తెలుగు ప్రజలు ఈసారి ఏకీకృతంగా ఒక పక్షాన నిలిచే అవకాశం ఉందని, అందుకే ప్రధాన పార్టీలన్నీ జగన్ సన్నిహితంగా ఉండే నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. సర్వే ఫలితాల సారాంశం ప్రకారం అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేక ఓట్లను చేల్చకుండా చూసుకోవడంలో జగన్ తరహా వ్యూహకర్తల సలహాలు తీసుకుంటున్న పార్టీకే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాదాపు 160కి పైగా స్థానాలు సంక్షేమ పథకాలే గెలుపోవటములు శాసించనున్నాయని, అందువల్ల ఈ ఎన్నికల్లో జగన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముగింపులో ఈ సర్వే సంచలన నిజాలను బయటపెడుతూ తమిళనాడు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, అయితే అది కేవలం వ్యక్తి మార్పు కాకుండా పాలనా విధానంలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఏది ఏమైనా 2026 ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని నాంది పలుకుతున్నాయి. పొరుగు రాష్ట్రాల రాజకీయ పోకడాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తమిళ నేతలకు ఒక పాఠంగా మారడం విశేషం. ఈ అంచనాలు నిజమైతే తమిళనాడు గడ్డపై ఒక సరికొత్త రాజకీయ సమీకరణ ఆవిష్కృతం కావడం ఖాయం.